అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని తొలి దశలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేలపాడు దగ్గర హైకోర్టు న్యాయమూర్తుల కోసం బంగ్లాలను నిర్మిస్తున్నారు. 24 ఎకరాలలో 36 మంది జడ్జిల కుటుంబాల కోసం భవనాలు రెడీ చేస్తున్నారు. బీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ చేపట్టిన న్యాయమూర్తుల బంగ్లా నిర్మాణాలు వచ్చే ఏడాది మార్చి కల్లా నిర్మాణాలు పూర్తి చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. అమరావతిలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అధికారులు దాంతోపాటు ఐఏఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన భవన నిర్మాణాలను పూర్తి చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే, మరోపక్క న్యాయమూర్తులకు సంబంధించిన నివాస స్థలాలు కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను అదే ప్రదేశంలో ఉన్నాను. ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న హైకోర్టు ఆపోజిట్లోనే న్యాయమూర్తులకు సంబంధించిన విల్లాల పనులు శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆ విల్లాలకు సంబంధించిన పనులు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఇదే ప్రాంతం దాదాపు 24 ఎకరాల్లోనే ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రదేశంలోనే మొత్తం 36 మందికి సంబంధించిన న్యాయమూర్తుల కోసం విల్లాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క విల్లా 5,600లకు సంబంధించిన ఎస్ఎఫ్టీగా ఉన్నట్లుగా మనకి నిర్మాణ సంస్థ చెబుతుంది. ఏదైతే ఉందో 14-19లోని నిర్మాణ పనులు ప్రారంభించినా సరే, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారిన నేపథ్యంలో నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలోని నిర్మాణ పనులపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం బీఎస్ఆర్ సంస్థ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులకు సంబంధించి నివాస స్థలాలు కావచ్చు, దాంతోపాటు ప్రస్తుతం న్యాయమూర్తులకు సంబంధించిన నివాస స్థలాలు కావచ్చు, ఈ సంస్థే నిర్మాణాలు చేపడుతుంది. అయితే నిర్మాణాలు ఏ విధంగా నిర్మిస్తున్నారు, ప్రధానంగా న్యాయమూర్తికి సంబంధించిన నివాస స్థలాలు అంటే ఖచ్చితంగా ప్రత్యేకత ఉండాలి, పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఇందుకు సంబంధించిన నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. నివాస స్థలానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అది కూడా వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తారు. సార్, మొత్తం ఎన్ని విల్లాలు ఏర్పాటు చేస్తారు, ఎంత ప్రదేశం ఏర్పాటు? 35 విల్లాలు సార్. ఇది 36 విల్లాలు వస్తాయి. జడ్జి బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాస్ 35 విల్లాస్ వస్తాయి మొత్తం. టోటల్గా ఇంక్లూడింగ్ అన్ని గెస్ట్ వస్తాయి సార్ మొత్తం. ఓకే సార్, మొత్తం టోటల్ ఫినిషింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్గా జరుగుతున్నాయి. స్లాబ్ వర్క్ కూడా జరుగుతుంది. యాజ్ ఎల్ తొందరగా మేము ఇస్తాం. మా బీఎస్ఆర్ కంపెనీ కూడా తొందరగా గవర్నమెంట్కి యాన్వర్ చేస్తే మ్యాక్సిమం బుద్ధి ప్రాతిపదికన వర్కులు జరుగుతున్నాయి సార్. మనకి ఇప్పుడు కనబడుతుంది సార్, ఇది కనబడుతుంది కొంతవరకు దాదాపు ఒక 70% వరకు కూడా కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. మెటీరియల్ వైజ్గా ఏది వాడారు, లోపల ఎన్ని బిహెచ్కేలు వస్తాయి, లోపల ఎలాంటి ఉంటుంది? మొత్తం టోటల్ 4 బిహెచ్కే వస్తాయి సార్. ఇది ఈచ్ మొత్తం బిల్డింగ్, డైనింగ్ హాల్, ట్రైనింగ్, ఆఫీస్ రూము మొత్తం అన్నీ కూడా దాంట్లో కలిపి వస్తాయి మొత్తం అనమాట. ఓకే, టోటల్ ఏరియా సర్వెంట్ రూము, సెక్యూరిటీ రూమ్ కూడా అన్ని దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి సార్. మొత్తం దాంట్లో వస్తాయి సార్. ఓకే, అంటే ఖచ్చితంగా ఇందులోని నివాస స్థలాల వరకే ఉంటాయా, ఇతర ఏర్పాట్లు ఓన్లీ సర్వెంట్స్ అండ్ సెక్యూరిటీ ఉంటాయి సార్. ఇది సర్వెంట్ రూమ్, ఇది సెక్యూరిటీ రూమ్ వస్తుంది. ఇది ప్రతి బిల్డింగ్కి ఒక సెక్యూరిటీ, ఒక సర్వెంట్ రూమ్ వస్తుంది, అలాట్ అవుతుంది సార్. ఇక్కడ మినిస్టర్ బంగ్లా యాజ్ వెల్ యాజ్ జడ్జ్ బంగ్లాస్ కూడా. సో అయ్యే తప్ప మిగతా ఇక్కడ ఏమి ఉండవు సార్. టోటల్లీ వర్క్ అంతా దీంట్లో కంట్రోల్ వస్తుంది. దాంతోపాటు క్లబ్ హౌస్ లాంటి లోపల వసతులు ఏ విధంగా? క్లబ్ హౌస్ కూడా ఇంకా ప్లానింగ్ అవుతుంది సార్. అది కూడా ఈ మంత్ ఎండింగ్ క్లోజ్ అయిపోద్ది. అది కూడా స్టార్ట్ అవుద్ది వర్క్. ఎలాంటి ఏముంటాయి క్లబ్ హౌస్, ఎటువంటి ఫైనల్ అవుతున్నాయి సార్, డ్రాయింగ్ తయారవుతున్నాయి. అయ్యాక మనం మాట చెప్తే బెటర్ సార్. ఇంకా స్పెసిఫికేషన్ ప్రకారం ఇంకా డిజైన్ అవుతుంది కాబట్టి ముందు మనం చెప్పలేం కదా. అయిన తర్వాత మనం మాట్లాడతాం సార్. మీకంటూ టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటివరకు ఇచ్చింది, ఎప్పటివరకు పూర్తి అవకాశాలు ఉన్నాయి? యాక్చువల్గా మా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి, మార్చి కంప్లీట్ చేయమంది. ఆ టైంకి మేము కంప్లీట్ చేస్తాం. మ్యాక్సిమం ఇంటర్వ్యూలో కంప్లీట్ చేస్తే ట్రై చేస్తాము. ఖచ్చితంగా వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇబ్బందులు వస్తాయి. చాలామంది సిబ్బందిని, దాంతోపాటు ఇక్కడ పనిచేసే లేబర్ కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్మాణ పని? వాళ్ళ సెక్యూరిటీ సేఫ్ సైడ్ మొత్తాన్ని చూసుకుంటున్నాం. అవుట్ సైడ్స్ కొంత పెట్టుకుని అంటే ఇబ్బంది లేకుండా మ్యాన్ పవర్ని మీద డిప్లాయ్ చేసుకుంటాం. వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా వెహికల్ అరేంజ్ చేసి తీసుకెళ్తాం. సేఫ్ సైడ్లో పెట్టి మేము వర్క్ చేసుకుంటాం సార్. ఖచ్చితంగా మంత్రులు, దాంతోపాటు న్యాయమూర్తులు ఇద్దరి నివాస స్థలాలు మీరే నిర్మిస్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా ప్రత్యేకతలు అంటూ ఏమున్నాయి ఇందులోని మీ సంస్థకు సంబంధించి, ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి? ప్రత్యేకతలు అంటే మన యాజ్ పర్ నామ్స్ ప్రకారం వాళ్ళు జడ్జెస్ కానీ, మినిస్టర్స్ కానీ, ఆనరబుల్ జడ్జెస్ కానీ, ఆనరబుల్ మినిస్టర్స్ కానీ వాళ్ళు ఏం స్పెసిఫిక్ పెట్టారో ఆ స్పెసిఫిక్ ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాం.
ఇది పరిస్థితి. ఓవరాల్గా మంత్రులు దాంతోపాటు న్యాయమూర్తులకు సంబంధించిన నివాస స్థలాల కోసం ఏదైతే బిఎస్ఆర్ సంస్థకు నిర్మాణ పనులు చేపట్టిన నేపథ్యంలో వాళ్ళు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి కల్లా నిర్మాణ పనులు పూర్తి చేయాలనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ విధించిన నేపథ్యంలో దాని అనుగుణంగానే సర్వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏదైతే ఉందో మంత్రులకు సంబంధించిన విల్లా ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ప్రస్తుతం న్యాయమూర్తులకు సంబంధించిన విల్లా నిర్మాణ పనులు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా 5,600 చదరపు గజాల్లోని నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం ఇందులో 4 BHK ఉంటుంది. దాంతోపాటు మంత్రుల కోసం, న్యాయమూర్తుల కోసం ప్రత్యేకంగా లోపల చిన్న కాన్ఫరెన్స్ హాలు, దాంతోపాటు ఇతర అవసరాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే న్యాయమూర్తులంటే ప్రత్యేకంగా సెక్యూరిటీ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి. ఈ నేపథ్యంలోని సెక్యూరిటీకి సంబంధించి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది ఏదైతే ఉందో జడ్జీలకు సంబంధించి ఒక విల్లా కనబడుతుంది. ఇది దాదాపు 80% వరకు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. ఈ ప్రదేశంలోనే నేరుగా వాహనం వస్తుంది. ఆయన కాన్వే వెహికల్ వచ్చి ఇక్కడ ఆగిద్ది. ఆగిన వెంటనే ఆయన నేరుగా న్యాయమూర్తి లోపలికి వెళ్ళేందుకు కూడా అన్ని ఏర్పాటు చేస్తారు. వెంటనే ఈ స్టెప్స్ ద్వారా ఆయన లోపలికి వెళ్తారు. లోపల చూసినట్టయితే చూసుకోవచ్చు, మనకి వర్క్స్ దాదాపు ఇంటర్నల్గా వర్క్స్ పెండింగ్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్లంబింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఫైర్ సేఫ్టీ వర్క్స్ అన్ని కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. బయట మాత్రం పూర్తి స్థాయిలోని పనులు పూర్తయినా సరే లోపల ఇంటర్నల్గా వర్క్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కటి విల్లా పరంగా కూడా నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపడుతుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సలహాలు, సూచనలు. ఎందుకంటే మంత్రి నారాయణ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు నిర్మాణ పనులకు సంబంధించి. అందులో కూడా ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థలతోని ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలోని ఎక్కడైనా మార్పులు చేర్పులు చేరా సరే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఏదైతే ఉందో మంత్రులకు సంబంధించి విల్లాకు సంబంధించిన డిజైన్ ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగానే ప్రస్తుతం న్యాయమూర్తులకు సంబంధించిన విల్లాకు సంబంధించి కూడా అదే డిజైన్ మనకి ప్రత్యేకంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఇందుకు సంబంధించిన ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎక్కడ మనకి బయటగా ఇది ఎలక్ట్రికల్కి సంబంధించిన వైర్లు కనిపించవు. నేరుగా పైప్స్ కావచ్చు, వైర్స్ కావచ్చు, అన్నీ అండర్ గ్రౌండ్గా ఉండబోతున్నాయి. పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్గా ఇందుకు సంబంధించిన నిర్మాణాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మొత్తం 36 సంబంధించిన న్యాయమూర్తుల కోసం నివాస స్థలాల కోసం విల్లాలను నిర్మిస్తూ ఉన్నారు. ఈ విల్లాలకు సందర్భంగా ప్రధానంగా మనం చూసినట్టు ఇప్పుడు మీకు నేను చూపించిన విజువల్స్ అన్నీ కూడా నివాస స్థలానికి సంబంధించిన విల్లా. దీని ఆపోజిట్లోనే న్యాయమూర్తికి సంబంధించిన సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ వాళ్లకు ఇక్కడ ప్రతి 24 గంటలు పహారా కాసేందుకు సెక్యూరిటీ కోసం ప్రత్యేక గది. దాని ఆపోజిట్లోనే సర్వెంట్స్ కోసం ఆయన ప్రత్యేక సిబ్బంది సర్వెంట్స్ కోసం ఇందుకు సంబంధించిన దాదాపు ఒక 3-4 గదులకు సంబంధించిన ఒక చిన్నపాటి భవనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే తరహాలోనే మొత్తం విల్లాలన్నీ కూడా నిర్మిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మిగతా విల్లాలకు సంబంధించి న్యాయమూర్తులకు సంబంధించిన విల్లాలకు సంబంధించిన పనులు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. నిర్మాణ పనులు దాదాపు అన్ని పనుల్లో కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కొన్ని వర్క్స్ అన్నీ కూడా దాదాపు ఫ్లోరింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అన్నీ కూడా G+2 నిర్మాణాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని శరవేగంగా నిర్మాణాల పనులు పూర్తి చేయలేని దానిపై కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని నిర్మాణ సంస్థలు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి కల్లా మంత్రులు దాంతోపాటు న్యాయమూర్తులకు సంబంధించిన నివాస విల్లాలను త్వరితగతిన పూర్తి చేయాలి అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణ సంస్థలన్నీ కూడా దీని మీదే ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ చూసినట్లయితే చాలా ప్రత్యేకమైన డిజైన్స్తోని న్యాయమూర్తులకు సంబంధించిన విల్లాల నిర్మాణం కొనసాగుతుంది. ఇదే ప్రదేశంలోని భారీ ఎత్తున క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారు. ఈ క్లబ్ హౌస్లోనే ప్రత్యేకంగా కిడ్స్ కోసం ఆడుకుంటానికి కిడ్స్ జోన్ కావచ్చు, దాంతోపాటు హాస్పిటల్, ఇతర సౌకర్యాలన్నీ కూడా ఇందులో రాబోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక డిజైన్ చేసినట్లుగా ఇప్పటికే నిర్మాణ సంస్థలు చెప్తున్నాయి. అంటే ఓవరాల్ చూసినట్టయితే అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రస్తుతం ఉన్న హైకోర్టు ఎదురుగా ఉన్న ప్రదేశంలోనే మొత్తం 24 ఎకరాల్లోని మొత్తం 36 విల్లాలు న్యాయమూర్తుల కోసం నిర్మాణ సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి నుంచి.